టవల్ కూడా ఇవ్వండి. బిర్యానీ ఇచ్చేస్తామంటే రైస్ ఉండిపోద్ది. చాలా వరకు అయితే ఇచ్చాము, ఇంకా చాలా మిగిలిపోయింది. మంది అంటే చాలా ఈవెంట్స్ లోన భోజనాలు అంటే మిగిలిపోతూ ఉంటాయి. అవి ఏం చేస్తుంటారంటే ఎవరికి ఇవ్వకుండా పారేస్తుంటారు అనమాట. అలా మేమైతే ఈరోజు చేసిన కార్యక్రమంలోన అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కార్యక్రమంలోన చాలా భోజనాలు అయితే మిగిలిపోయి నాకైతే ఫోన్ చేశాడు. మామ ఇలా మిగిలిపోయి ఏం చేస్తామంటే ఇలా అంటే మా దగ్గరలో తలతంపర్లో ఒక అనాథ ఆశ్రమం ఉంది, అక్కడ కాల్ చేశాను. అక్కడికి ఆల్రెడీ అయితే ఆ భోజనాలు అవసరం లేదని చెప్పారనమాట. మనకి సోంపేట హోండా షోరూమ్ అలాగే హీరో షోరూమ్ దగ్గర అయితే ఒకటి ఉందనమాట. అక్కడికి వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు. భోజనాలు అయితే వేస్ట్ కాకుండా ఎవరికి పారేయకుండా అయితే మేము చికెను బిర్యానీ అలాగే చికెన్ 65 రైసు అలాగే కర్రీస్ ఇవన్నీ మిగిలిపోయి మిగిలిపోతే ఏంటంటే మనకి ఆటోలో అయితే తీసుకెళ్ళాం కాబట్టి ట్రాక్టర్ అయితే తీసుకున్నాం అనమాట. ట్రాక్టర్లో ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు అయితే జర్నీ చేసి అక్కడైతే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇవన్నీ అయితే తీసుకొని అక్కడ ఇస్తాం. అంటే మనం ఏమి ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు అనమాట, వేస్ట్ చేయకుండా పారేయకుండా. ఈరోజు అయితే మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం. అక్కడ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని అయితే ఒకసారి వీడియో పూర్తి చూడండి, ఎలా అనిపిస్తుంది. మీరు కూడా మీకు ఎప్పుడైనా సరే ఫుడ్ ఎప్పుడైనా మిగిలిపోతే వేస్ట్ చేయకుండా పారేయకుండా ఇలా అనాథాశ్రయాలకి ఎవరికైనా ఇస్తే తీసుకుంటారు. దయచేసి నా చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు ఇంకా ఏమి అనుకోకండి. ఎందుకంటే నేను చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, అక్కడ చూస్తుంటాను ఫుడ్ ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది, వేస్ట్ చేస్తుంటారు. అలా వేస్ట్ చేయకుండా మనకి ఎవరికైనా ఇస్తే దగ్గరలోనే అనాథాశ్రయాలు ఇలా ఉంటాయి. భోజనం ఒక పూట భోజనం లేకుండా చాలామంది ఆకలితో అలంటించిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దయచేసి చిన్న రిక్వెస్ట్ అన్న, ఏమనుకోకండి. ఇలాంటి ఫుడ్ మీరు ఎప్పుడైనా మిగిలిపోతే పారేయకుండా అనాథాశ్రయాలకు ఇవ్వండి. మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే మనిషికి ఒక టవలు ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాం, తీసుకెళ్తున్నాం. అనమాట ట్రాక్టర్లో పెట్టి మొత్తం ఎక్కిస్తున్నాం. మొత్తం బాగా ఎక్కించండు. పైకి వెళ్తుమా ముందు అవన్నీ తెచ్చేస్తామా. అది నిజమే. దగ్గరికి వెళ్తే అలా గొప్ప ఫ్రెండ్స్ మొత్తం అయితే మన ట్రాక్టర్లో అయితే ఎక్కిస్తాం. చూడండి, ఎక్కించి ఇక్కడి నుంచి అయితే తీసుకుని ఇక 7 కిలోమీటర్లు దూరం అయితే ఉంది. మనకి సిటీలో అయితే ఒక చిన్న గ్రామం లాంటిది అనమాట, అంబేద్కర్ కాలనీ. ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా మిగిలిపోతే నేను అక్కడ ఇచ్చాను. మొన్న పాప బర్త్డేగా అయ్యేటప్పుడు కూడా నేను కొంచెం అక్కడ ఇచ్చాను. ఎప్పుడైనా సరే మీకు అంటే చాలా వరకు నేను వెళ్ళిన ఈవెంట్స్లోన భోజనాలు అనేవి కామన్ అనమాట, మిగిలిపోవడం. అవి ఏవైనా కావచ్చు, మనం తినే ఫుడ్ ఏదైనా కావచ్చు, పారేయకుండా ఇలా సాయం చేయండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. చూడండి, నేనైతే చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు అంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది, మనం కొంచెం టైం కేటాయించుకుంటే ఒక పూట వాళ్ళు కడుపు నింపిన వాళ్ళం అవుతాం అనమాట. ఫుడ్ కూడా వేస్ట్ కాదు. ఇన్ని డబ్బులు పెట్టి మనం ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళు రానప్పుడు ఏంటంటే మనకి ఇలా మిగిలిపోతుంటుంది అనమాట. ఓకేనా. చూడండి, ట్రాక్టర్ అయితే నేను ట్రాక్టర్లో మొత్తం ఎక్కించుకొని ఆ ట్రాక్టర్ని అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. ఒక 5 సంవత్సరాల క్రితం అయితే నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటని. అయితే వాళ్ళకి ఈ రోజంతా ఈ భోజనం అంటే ఈ ఫుడ్ మొత్తం కాలినంత వరకు అయితే మళ్ళీ నేను తిరిగి రాను. అందరికి ఇచ్చేసి వాళ్ళ పట్టు నింపేదైతే వస్తాను.
ఫుడ్ మొత్తం ట్రాక్టర్లో ఎక్కించేసి ఇంకా బయలుదేరామన్నమాట ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఏంటని అయితే మీకు చూపిస్తాను. ఇంకా మీరు వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఈ ఫుడ్ తీసుకెళ్ళడానికి ప్రాసెస్ ఎలా ఉంది ఏంటని అయితే. నాతో పాటు మా డాడీ కూడా వచ్చాడు, చూడండి మా డాడీ కూడా వచ్చాడు. మేమేం చేసినా సరే నా పనిలో సగం ఉంటుంది అనమాట. మా డాడీ కానీ మా పెద్ద డాడీ కానీ ఇంకా వీళ్ళంతా ఫుల్ సపోర్ట్గా ఉంటారు మనకి. నేనేం చేసినా సరే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషులు తక్కువ ఉంటారా, ఫుడ్ ఎక్కువ మిగిలిపోయింది కదా, తక్కువ ఉంటారా ఏంటని అయితే కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మనం ఫుడ్ ఇవ్వాల్సిన ఏరియాకి అయితే దగ్గరలో ఉన్నాం. మనం ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. టైం కూడా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ముందెళ్ళి మనం ఫుడ్ ఇస్తే వాళ్ళు వండుకోకుండా ఉంటారు అనమాట. ఎందుకంటే 5 అయిపోయింది అనుకోండి, శీతాకాలం కొంచెం చీకటి త్వరగా పడుతుంది కదా, అందుకని కొంచెం స్పీడ్గా అయితే వచ్చామన్నమాట. మనకి ఇంకా లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా మనకి ట్రాక్టర్ అయితే రాలేదు. అక్కడికి వెళ్ళి మనం కొంచెం ముందుగా వెళ్ళి వాళ్ళకి చెప్దాం ఇలా మనం ఫుడ్ తీసుకొస్తున్నామని చెప్పడానికైతే మనం ముందు వెళ్ళాలి. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇంకా కొంచెం పక్కన ఉన్నది, దగ్గరికి వచ్చేసాం అనమాట. ఆ కాలనీలోనే చాలా తక్కువ అంటే చాలా తక్కువ మంది అనమాట. ఒకప్పుడు ఒక 30-40 మంది ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. చూద్దాం, చూడండి మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చిందనమాట ఈ ఏరియానే. ఇది లోపలికి వెళ్దాం. చూడండి ఇదే ఏరియా, లోపలికి వెళ్దాం. ఇలాగ కూడా వెళ్ళొచ్చు. ఇలాగెళ్ళు ఆకాశం వచ్చేది కొంచెం. మన ట్రాక్టర్ కూడా వస్తుంది, ఫుడ్ కూడా వస్తుంది. ఓకే వెళ్ళి కనుక్కుందాం. ఏంటి ఫుడ్ తీసుకుంటారు కదా, ఇక్కడ తీసుకుంటారు కదా. అల్లుడు ఆకాశం తీసుకొచ్చే ట్రాక్టర్ అలాగొచ్చి పద మిడిల్లోకి తెచ్చా. మిడిల్లోకి తీసుకొచ్చి కుక్క పట్టేది కదా. లేదు పట్టదు. చూడండి మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. అడిగాను అనమాట, అడిగితే తీసుకుంటాను అన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఇచ్చాను కాబట్టి అదే నమ్మకంతో తీసుకొచ్చాను. ఆ దేవుడి దయ వల్ల ఆ ఫుడ్ అయితే వేస్ట్ కాకుండా ఇక్కడ తీసుకుంటాను అన్నందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మేకలు కూడా పెంచారు. మేకలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇల్లు కూడా చూడండి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. చూడండి మన ట్రాక్టర్ కూడా వస్తుంది. కొంచెం మన ట్రాక్టర్ కూడా వస్తుంది. అలాగ వచ్చాడు, కొంచెం ముందుకు రా. మన ట్రాక్టర్ కూడా వస్తుంది. చూడండి ఎక్కువ ఇల్లు కూడా లేవు, చాలా తక్కువ ఇల్లు ఉన్నాయి. రండి అమ్మా, అందరు తీసుకోండి.